నమస్తే వెల్కమ్ టు విత్రే న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్య అంశాలు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్ట్ లో నమోదయ్యేలా చూడాలి ఎస్ఐఆర్ పై బిఎల్ఏలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ షాద్నగర్ ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడం సరైంది కాదు కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాంతి సామరస్యం నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డు 7లోని జయలక్ష్మి గార్డెన్స్ లో బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఏలకు దిశానిర్దేశం చేస్తూ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్ట్ లో నమోదయ్యేలా చూడాలని 18 ఏళ్లు నిండిన యువతను తప్పనిసరిగా ఓటర్ గా నమోదు చేయించాలని ఎలాంటి అవకతవకలకు తప్పిదాలకు తావివ్వకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు నరేష్ లాస్ట్ 166 ఏం పేరు నీ పేరు జితేందర్ 67 68 69 గణేశనా 3 అన్న అది పాలన పట్టుకోండి అది చేసుకోండి అది ఎబ్రాన్ పాలన 3 అమిత అయిపోయింది చిన్నమ్మ తోట ఎయిర్లైన్స్ కాలనీ వారు నెక్స్ట్ చిన్నమ్మ తోట అత ఎయిర్లైన్స్ కాలనీ అదే కంపల్సరీ బిఎల్ఏ ఉండాలి మీరు ఏదైతే మీకు ఎనమరేషన్ ఫామ్ ఇస్తున్నారు ఆ ఫామ్ డూప్లికేట్ ఒరిజినల్ ఇస్తారు డూప్లికేట్ జాగ్రత్తగా నింపి పెట్టుకోవాలా మీ దగ్గర పెట్టుకుంటారా బిఎల్ఏ దగ్గర లేకుంటే ఆ ఓటర్ దగ్గర పెడతారా చూసుకోండి ఇన్ కేసు ఏదో కారణంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ నింపిన తర్వాత కూడా ఓటు మనది ఎన్రోల్ కాకుంటే వీ కెన్ ఫైట్ త్రూ దట్ ఎన్యూమరేషన్ డూప్లికేట్ ఫామ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయాన్ని శనివారం ఎమ్మెల్యే శంకర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించిన ఆయనకు సిబ్బందికి బదులు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి సెలవు పత్రాలు లేకుండా పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరు పట్టికను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజా సేవలపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు హాలిడే వచ్చింది ఈ రోజు హాలిడే రేపు హాలిడే అన్నట్టు కొంతమంది లీవ్స్ పెట్టింది లీవ్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కావాలి కదా అదే ఇస్తారు టోటల్ ఎంతమంది వేకెంట్ కాకుండా మనకి టోటల్ స్టాఫ్ ఎంతమంది చదువుతాను ఉన్నోళ్ళు మధు లీవ్ ఉందా లీవ్ లెటర్ ఉందా ఇన్ఫార్మ్ కాదు ఆన్ రికార్డ్ ఉండాలి ఏది లీవ్ లెటర్ లేదు కదా మధు నోట్ చేసుకోరా ఆయన బాబాయ్ మధు లేడు లీవ్ లెటర్ లేదు ఓకే నెక్స్ట్ ప్రవీణ్ ఎప్పటి వరకు పెట్టాడు 26 27 పెట్టి
ఓకే 1 డే పెట్టిండు ఓకే ఏడి ఎక్కడున్నాడు ఎవరైనా మళ్ళీ చెప్పక నాకు మీరు లేడు కదా. ఉన్న ఫ్యాక్ట్ చెప్పేసేసేయండి. ఇంకా లేడు రాలేదు కదా. కదా. రాలేదు. ఆలోచన చేయకు. ఈయన లీవ్ లెటర్ కూడా లేదు. సహదేవ్ రెడ్డి లీవ్ లెటర్ లేదు, ఆబ్సెంట్. ఆ మధు కూడా లేదు. మధు మేడంకి ఇన్ఫార్మ్ చేసిన సరే అయితే నోట్ చేసుకో ఎవరు మీరేం చేస్తారమ్మా? ఆ? సీనియర్ అసిస్టెంట్ ఇక్కడ కొత్తగా వచ్చిండ్రా? కొత్తగా ఓకే ప్రవళిక. మీరు ఎప్పటి నుంచి వచ్చారు? 2.5 వెరీ గుడ్. ఏం చేస్తాం మనం? ఏ సెక్షన్ చూస్తాం? ఆర్టీఐ రికార్డ్ ఎస్టాబ్లిష్ ఫెలోస్ Hmm. బాగా లీవ్ బాగా నసీర్ రాలేదు నసీర్ వచ్చిందా రాలేదా? ఓకే నసీర్ రాలేదు. లెటర్ కూడా లేదు, లీవ్ లెటర్ కూడా లేదు. రామచంద్రయ్య కృష్ణయ్య వచ్చారు శోభలి లీవ్ ఉందా? శ్రీశైలం వచ్చారు సార్ ఇప్పుడు మహబూబలి రామగంట నైట్ వస్తుంది సార్ నైట్ మాధవి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడం సరైంది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణహాని ముప్పు ఉన్న ప్రతి వ్యక్తికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను పెంచాల్సింది పోయి పూర్తిగా తొలగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ముప్పు ఉన్న వ్యక్తుల భద్రతను ఇష్టానుసారంగా తొలగిస్తే న్యాయస్థానాలు కూడా సమర్థించవని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి అయిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు గురుకుల బాధ్యత అప్పచెప్పరు. కానీ నీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, పేద వర్గాల చదువు పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి గురుకులాల నిర్వహణకు కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైయెస్ట్ సర్వీస్ చేసిండు పోలీస్ అధికారిగా. అంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసిండు. పనిచేసినందుకే ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బావి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రౌండ్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో నిఘా సంస్థలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింబౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు. కేంద్రం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి, కేంద్ర నిఘా సంస్థల నుంచి మెడల్స్ వచ్చినాయి, చెప్పలేని వచ్చినాయి, రాష్ట్రపతి అవార్డు కాదు ఇంకెన్నో వచ్చినాయి. ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా ఉండి వాళ్ళని ఎంతో మందిని చదువుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తి. ఎంతో మంది దేశ విదేశాలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. చిన్న ఇల్లు నుంచి, చిన్న హాస్టల్ నుంచి ఒక్కడు బయలుదేరి
కంచెలంచెలుగా కష్టపడుకుంటూ వచ్చిండు కదా, ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇంత పెద్ద డీజీపీ అయ్యే స్థాయి వచ్చినా కూడా ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చిండు. అట్లాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసేది పోయి గొంతునొక్కి ప్రయత్నం చేస్తే చట్టాలు లేవనుకుంటున్నారా? కోర్టులు లేవనుకుంటున్నారా? ఈ దేశంలో హైకోర్టులు లేవా? సుప్రీంకోర్టు లేదా? న్యాయ వ్యవస్థ లేదనుకుంటారా? రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ప్రభుత్వాలు కాము కూర్చుంటాం అనుకుంటున్నారా? రేపు ఊహించుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తుంది, 100% వస్తుంది, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు గ్యారంటీ. మరి మీకున్నటువంటి అందరి సెక్యూరిటీ పూర్తిగా తీసేసిన అనుకోండి, ఒక్క సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా అందరు తీసేసిన అనుకోండి, ఊహించుకోండి. మరి మీరు చేసిన విద్య మేమే మళ్ళీ అమలు చేస్తే మంత్రులు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేస్తున్నారు ఊహించుకోండి. మీరు మంత్రులు మౌనంగా ఉండి ఇలాంటి దానికి ప్రోత్సహిస్తే రేపు జరగలేదు ఊహించుకోండి, బరాబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అది మీరు ఎవరు ఆపలేరు. ప్రజల అభిప్రాయాలను మీరు ఎవరు ఆపలేరు. దాన్ని ప్రభుత్వం ఉంది కాదని ఎవరైనా విరోధిస్తే. మొహరం సందర్భంగా హైదరాబాద్ అమీర్పేటలోని సయ్యాదుల్ చౌదాయే కార్బాలాల్లో ఏర్పాటు చేసిన పీర్ల సమగమనాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి సామరస్యం నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, జావేద్, సయ్యద్ మజీద్ తదితరులు పాల్గొని పీర్లను సందర్శించి నివాళులర్పించారు. మొహరం సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న గ్రామాలను భారత్ ఫ్యూచర్ సిటీలో కలిపారు. కానీ పక్కనే మహేశ్వరం మండలంలోని 33 గ్రామాల పేర్లు మాత్రం లేవని ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ ఒత్తుల రఘుపతి వివిధ రాజకీయ అఖిలపక్ష నాయకులు కోరారు. మహేశ్వరంలో ఉన్న 33 గ్రామాలను వెంటనే ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు డిమాండ్ చేశారు. మహేశ్వరంలో ఉన్న గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపకుండా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. మహేశ్వర అభివృద్ధి చెందడం సబితా ఇంద్రారెడ్డికి ఇష్టం లేదని వారు ఆరోపించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద మహేశ్వరం మండలాన్ని పూర్తిగా 33 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని, 30 గ్రామాలను పూర్తిగా విలీనం చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా మేము జేఏసీగా ఏర్పడి అఖిలపక్ష రాజకీయ నాయకుల ఐక్య కార్యాచరణలో మేము అన్ని రాజకీయ పార్టీలు 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వినతి పత్రము అందజేయడం జరిగింది. మహేశ్వరం మండలాన్ని దాదాపుగా పూర్తిగా 30 గ్రామాలను కూడా విలీనం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక నాయకులు కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, కేఎల్ఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టము ఇక్కడ కొంత సాంకేతిక పరంగా వచ్చినటువంటి సమస్య, ముఖ్యంగా మరి ఇక్కడ గెలిచినటువంటి సర్పంచుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం, దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే గెలిచిరో ఆ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు తీర్మానాలు చేసి, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి
రాష్ట్ర ప్రభుత్వానికి మరి నివేదికలను పంపడం జరిగింది. గత ప్రెస్ మీట్లో కూడా మేము సవివరంగా ఈ సమస్యకు ఈ ఫ్యూచర్ సిటీతో మరి ఈ మండలము ఈ గ్రామాలకు లింకు కొంత సమస్య ఉత్పన్నమైంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వినతి పత్రాలు ఎంపీడీఓకు, తర్వాత ఎంఆర్ఓకు, ఆర్టీఓకు ఇవ్వడం జరిగింది. అదే గత 2 వారాల క్రితము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రకటించి అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏదైతే దానికి అనుగుణంగా మనం గత 1 సంవత్సరం నుంచి కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరాన్ని మండలాన్ని కలపాలని మేమందరం కూడా మా వివరణ రాష్ట్ర పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకి కూడా, స్థానిక ఎంపీ గారికి కూడా, స్థానిక మినిస్టర్ గారికి కూడా జేసీ తరఫున ఈ మండలాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో కలపాలని విన్నపం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే గత 1 నెల కింద ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లు వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక రికగ్నైజ్ లెటర్ తీసుకోమని, వాళ్ళు రికగ్నైజ్ లెటర్ ఇచ్చినట్టయితే ఈ మండలాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో కలపడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ వాళ్ళందరూ సర్పంచులను ఇవ్వడం జరిగింది. అదే బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా, మేము బీజేపీ నుంచి ప్రతిపాదిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రికగ్నైజ్ లెటర్ ఇప్పిస్తాము. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజల వచ్చి మేము తిరుగుతున్నాం, ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? మొత్తం నోటికాడికి వచ్చిన బుక్కను మీరు లాక్కుతున్నారు. మన సీఎం గారు వచ్చి మొత్తం మైసూరు మండలం జరుపుతామని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేశాక కొంతమంది కావాలని పూలలు వేసుకొని ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉంటే మనం చూసుకుందాం. కానీ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ అంటే ఒక భవిష్యత్తు నగరం. ఇప్పుడు కాదు, మన పిల్లలకు, మన మన్మనాలకు వాళ్ళకి అవసరం పడుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని ఎవరు అడ్డుకున్నా వారు చరిత్ర హీరోలు అవుతారని చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేసినప్పుడు ఆయన కూడా చాలా మంది ఎక్కరించారు, చాలా మంది అవగాహన చేశారు. ఇప్పుడు కూడా మన ప్రాంతం వాసి, మన నల్లమల్ల పులిబిడ్డ, మన కల్వకుర్తి వాసి, మన కండ్ల ముంగల పెరిగిన బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో కష్టపడి నిన్ననే మన ఢిల్లీకి పోయి ఒక మెట్రో లైన్, ఒక అన్ని శాంక్షన్ చేయించుకొని 1 రోజులో మొత్తం శాంక్షన్ తెచ్చిండు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ గురించి దేశాల నుంచి, ధనిక దేశాల నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ తొంగి చూస్తున్నారు. ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో, ఏ సర్పంచ్ కానీ అనుకూలంగా ఇవ్వకపోతే వాళ్ళు చరిత్ర హీనులైతారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారో వాళ్ళు చాలా ముందు వాళ్లకు చాలా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. దేవరకొండ మండలం రత్యతండాకు చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు వడత్య గణేష్ కుమారుడు వడత్య సిద్ధార్థ్, పెద్ద తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్లు వేరువేరు రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవరకొండ పట్టణంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సిరిసిల్ల మానేరు బ్రిడ్జ్ పై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై నిరసనగా
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నాకు దిగినట్లు వారు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 89 పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని వారు విమర్శించారు. ప్రధాని మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యార్థులతో తెలంగాణ बीजेपी हटाओ, देश को बचाओ, बीजेपी के हटाओ, देश को बचाओ, जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद हटाओ, देश को बचाओ, देश को बचाओ, बीजेपी की हटाओ, कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस को बचाओ, बीजेपी की हटाओ, देश को बचाओ, बीजेपी की हटाओ, देश को बचाओ, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, खबरदार కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోడీ కి హటాओ, देश की बचाओ, मोदी की हटाओ, 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 डाउन डाउन, डाउन डाउन, डाउन डाउन, डाउन डाउन, बीजेपी हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, शाखा मंत्री वेंकटे यूथ मोदी हटाओ, मोदी बचाओ, मोदी हटाओ, देश की बचाओ, मोदी हटाओ, देश की बचाओ, यूथ कांग्रेस हटाओ, देश की बचाओ, बीजेपी की हटाओ, देश की बचाओ, बीजेपी की हटाओ, देश की बचाओ। మరి ఈరోజు నీట్ పరీక్షలో జరిగినటువంటి లీకేజీలు మరి 21 మంది విద్యార్థుల ప్రాణాలు తీశాయి. దీనికి నిరసనగా ఈరోజు మరి సిరిసిల్ల కేంద్రంలోని తంగెళ్లపల్లి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు సిగ్గుంటే వెంటనే ఈ విద్యార్థి లోకానికి మరి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయండి. లేదంటే మీ పైన, మీ బీజేపీ పైన మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం. మరి మా విద్యార్థుల యొక్క ప్రాణాలను హరించినట్టు ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నీటు పరీక్షలు లీక్పై ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 89కి పైగా పేపర్లు లీక్ అయినాయి. మొన్న నీటి పరీక్షల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తాము చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం వెంటనే కేంద్ర మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారైనా కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 22 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కంటికి కొనుక్కు లేకుండా చదువుకుంటూ ఏదో పరీక్ష రాద్దాం, ఏదో మంచి ఉద్యోగం చేద్దామని చెప్పి విద్యార్థులందరూ కళ్ళ గంటరు, వాళ్ళ కళ్ళల్ని కూడా వాళ్ళు ఆవిరైపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో భారతీయ యువజన కాంగ్రెస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మోడీకి హటాओ, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్ట్ లో నమోదయ్యేలా చూడాలి. ఎస్ఐఆర్ పై బిఎల్ఏలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. షాద్నగర్ ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం. బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడం సరైంది కాదు. కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శాంతి సామరస్యం నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.